నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తికి దాదాపు 2 కోట్ల విలువైన వాచ్ను గిఫ్ట్గా ఇచ్చేందుకు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బంగారం వజ్రాలతో కూడిన ఈ వాచ్ను ఆయన విసిరికొట్టి వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అయితే బంగారం వజ్రాలు కలిసిన వాచ్లకు ఎందుకంత డిమాండ్? ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే సమయంలో వాచ్లని ఎందుకు ఇస్తారు? అసలు కాస్ట్లీ రిస్ట్ వాచ్ వెనుక ఏముంది? ఒకప్పుడు వాచ్లను టైం చూసుకునేందుకు ఉపయోగించేవారు. అప్పట్లో వాచ్ అనేది ఒక లగ్జరీ ఐటెం. కానీ ఇప్పుడు వాచ్ అందరికీ రెగ్యులర్ వస్తువుగా మారిపోయింది. ఇప్పుడు వాచ్ల్లోనే ఫోన్ మాట్లాడుకోవడం, ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడం వంటి ఆప్షన్లు వచ్చేశాయి. దీంతో చేతికి వాచ్ లేందే బయటకు వెళ్లడం లేదు. అయితే టెక్నాలజీ ఇంత అప్డేట్ అయినా చాలా మంది స్మార్ట్ వాచ్లను కాకుండా అన్లాక్ వాచ్లని ఉపయోగిస్తున్నారు. అయితే అవేమీ నార్మల్ వాచ్లు కాదు, బాగా ఖరీదైన కోట్లు విలువ చేసే వాచ్లు. వజ్రాలు పొదిగిన బంగారం వాచ్లు చేతికి పెట్టుకోవడం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ఈ వాచ్లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్గా గ్రాఫ్ డైమండ్స్ కంపెనీ తయారు చేసిన వాచ్ రికార్డుల్లోకి ఎక్కింది. 110 క్యారెట్ల వజ్రాలతో కూడిన ఈ వాచ్ ధర $55 మిలియన్ ఉంది. 2014లో ప్లాటినం, డైమండ్స్తో తయారైన వాచ్ను లాంచ్ చేశారు. ఇక అదే సంస్థ ది ఫ్యాసినేషన్ అనే వాచ్ను లాంచ్ చేసింది. దీనికి $40 మిలియన్ ఖర్చయింది. ఈ వాచ్లో 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలున్నాయి. సెలబ్రిటీలు సైతం చాలా కాస్ట్లీ వాచ్లను ఉపయోగిస్తారు. డైమండ్స్, ప్లాటినం, గోల్డ్తో తయారు చేసిన వాచ్లను ఉపయోగిస్తారు. క్రికెటర్లలో కోహ్లీ దగ్గర కాస్ట్లీ వాచ్ కలెక్షన్ ఉంది. కోహ్లీ దగ్గర 4.6 కోట్ల విలువ చేసే రెయిన్బో ఎవర్ రోజ్ గోల్డ్ రోలెక్స్ డైటోనా వాచ్, 1.23 కోట్ల విలువైన ప్లాటినం రోలెక్స్ డైటోనా వాచ్ ఉంది. వీటితో పాటుగా కోట్లాది రూపాయల విలువైన వాచ్లు కోహ్లీ సొంతం. ఇక RRR హీరో ఎన్టీఆర్ కూడా కాస్ట్లీ వాచ్ ధరిస్తాడు. ఎన్టీఆర్ చేతికి ఉన్న స్టైలిష్ వాచ్ను చూసిన ఆయన అభిమానులు వెంటనే దాని ప్రైస్ కోసం సర్చ్ చేసి షాక్ అయ్యారు. రిచార్డ్ మిల్లీ బ్రాండ్కు చెందిన వాచ్ ధర దాదాపు 8 కోట్లకు పైగానే ఉంటుంది. ఎన్టీఆర్ ధరించే వాచ్లు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఈ మధ్య కాలంలో ఖరీదైన వాచ్ల స్మగ్లింగ్ కూడా ఎక్కువగా జరుగుతోంది. విదేశాల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఈ ఖరీదైన వాచ్లు ఎక్కువగా భారత్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇటీవలే కస్టమ్స్ అధికారులు ఖరీదైన వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ వ్యక్తి ఏకంగా 30 కోట్ల విలువైన ఖరీదైన వాచ్లను తన వెంట తీసుకొచ్చాడు. ప్రయాణికుడి నుంచి వజ్రాల బ్రాస్లెట్తో పాటు ఐఫోన్, పలు వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాచ్ల్లో ఒకటి అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాకబ్ అండ్ కో తయారు చేసినట్టుగా తెలుస్తోంది. బంగారం, విలువైన వజ్రాలతో తయారైన ఈ వాచ్ ఖరీదు దాదాపు 27 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అంతేకాక స్వాధీనం చేసుకున్న వాచ్ల్లో రోలెక్స్, పియాజెట్ సంస్థలకు చెందిన వాచ్లు కూడా ఉన్నాయి. ఈ వాచీలన్నింటి ధర దాదాపు 60 కిలోల బంగారంతో సమానంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కాస్ట్లీ వాచ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ధనవంతుల కుటుంబాలకు చెందిన చాలా మంది వాచ్లను ధరించడాన్ని ఫ్యాషన్గా భావిస్తున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాటం లేదు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.